ఇది ఓన్లీ స్టీల్ ప్లాంట్. ఎందుకంటే పాపం 10 ఏళ్ల నుంచి. ఇంకోటి ఏంటంటే అక్కడ అధికారులు పోలీసు వ్యవస్థ వైజాగ్లో కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వీఆర్ఎస్ తీసుకునేటట్టుగా చేస్తున్నారు, కుట్రలు జరుగుతున్నాయి. అందుకే చాలా మంది ఆ నరకాన్ని భరించలేక వీఆర్ఎస్ తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది వీఆర్ఎస్ తీసుకున్నా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజు తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఉంటుంది. ఒకటి. అందుకే నేనేమంటున్నంటే 3 సంవత్సరాలు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా 25 పార్లమెంట్ సీట్లో 20 సీట్లు కాంగ్రెస్ సాధారణ కార్యకర్త ఎంపీగా నిలబడ్డా మీరు 20 మంది ఎంపీలను గెలిపిండి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎంపీలని. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతాడు. తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలది, వైజాగ్ కార్మికులలో అవుతుంది. నేను మళ్ళీ 20 మంది ఎంపీలను గెలిపిస్తే ఇంకెన్ని లాభాలు ఉంటాయో ఇంకో 4 ప్రెస్ మీట్లలో మీకు చెప్పి నా శాశక్తుల ఆంధ్రప్రదేశ్ ప్రజలని మా మస్తాన్, మా షర్మిల గారు, మా నాయకులు వీరి నాయకత్వానికి మీ మీడియా సహకారంతో ప్రజలు ఆశీర్వాదం పొందేటందుకు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు యావత్ ఆంధ్రప్రదేశ్, యావత్ ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా తెలంగాణ యావత్ రాష్ట్ర విభజన జరగాలంటున్నది. మీ దగ్గరేమో విభజన జరగాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు లెటర్లు ఇచ్చేసిండు సోనియా గాంధీ గారికి. నేనొక్కనే రాష్ట్ర విభజన చేయకండి అన్నోండి, నేనొక్కనే ఆ రోజున నేనే అన్నా. మీ దగ్గర చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్, జగన్ కూడా ధైర్యం చేయలే విభజన చెయ్యకండి అని. ఒక జగ్గారెడ్డి చెప్పిండు విభజన చెయ్యకండి అని. నేను తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం టైంలో చెప్పినోని నాకున్న క్లారిటీ మీ నాయకులకే లేదు. ఓకే, అందుకే నా మాటని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విశ్వసించండి. మీరు చూసుకోండి హిస్టరీ. నాకు రైట్స్ ఉన్నాయి ఇక్కడ మాట్లాడడానికి. నాకేమున్నాయి మీ లీడర్ల కంటే? అసలు మీ చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ జగన్ గారికి లేవు ఇంకా రైట్స్. నాకేమున్నాయి మీ దగ్గర మాట్లాడడానికి? ఎందుకంటే నేనే చెప్పిన ఆ రోజు ఈ రాష్ట్రం ఉండాలి అని కోరినోని నేనే, విడిపోవాలని లెటర్లు ఇచ్చింది వాళ్ళిద్దరు. కాబట్టి నేను ఎప్పుడు విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తా. ఏదో పదవుల కోసం రాజకీయం చేసిన చరిత్ర నాది కాదు. తెలంగాణ గడ్డ మీదనే అన్నోన్ని, ఈ గడ్డ మీద. కాబట్టి ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 20 పార్లమెంట్ సీట్లు గెలిపించే ఆలోచన చేయాలని నేను మీడియా ద్వారా, మీ ద్వారా మీరు కూడా ఆలోచన చేయండి. మీడియా ఇక్కడున్న మీరు కూడా ఆలోచన చేయండి. నేను చెప్పిన వాస్తవాలు, నిజాలు చేయండి మీరు కూడా అని తెలియజేస్తూ, మళ్ళీ ఇంకో సందర్భంలో ప్రెస్ మీట్లో అనేక విషయాలు మాట్లాడతానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం. వద్దు కదా ఇప్పుడేం వద్దు కదా సార్, అడగవచ్చు, ప్రశ్నలు అడగవచ్చు ఎవరైనా సరే. రాహుల్ గాంధీ గారు కడపలోనే ప్రచారం చేసి అటు ఎంపీఆర్ 20 సీట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. లేకపోతే విశాఖ ఉక్కు మీకు వేరే ఇస్తాం రాహుల్ గాంధీ గారు రాగానే అంటున్నారు. కానీ మీ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ ను వదిలేసి కడపలోనే ప్రచారం చేసుకొని వెళ్ళిపోవడానికి కారణం అంటే ఒక మాట, ఒక అంశాన్ని, ఒక సందర్భాన్ని, ఒక సందర్భంలో ఒక సభనో, ఒక కార్యక్రమాన్నో, లేకపోతే ఒక ప్రచారాన్నో వదిలిపెట్టి పోయినంత మాత్రాన కమిట్మెంటు తప్పినట్టు కాదు.
కమిట్మెంట్ తప్పినట్టు కాదు. జనరల్గా ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నలో ఏంటంటే ఆ సమయానికి ఆ సందర్భానికి అక్కడ ఏముందో ఏ నిర్ణయం జరిగిందో నేను చెప్పలేను. కానీ నేను జనరల్గా అంటే మీ పరిచయం ఒకసారి